Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we discuss about straight line chapter exercise 3A problems. Now let us start the class. Before going to starting class, I request you all please subscribe to our channel SK Maths Academy. Okay. Find the equations of the straight lines which make the following angles with the positive x-axis in the positive direction and which passes through the points given below ni చిన్నము యాంగిల్ అండ్ పాయింట్ ఇచ్చింది కాబట్టి యాంగిల్ నుంచి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ స్లోప్ ఫామ్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేసామా. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ నథింగ్ బట్ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. అంటే స్లోప్ ఎట్లా వస్తుందంటే m ఈక్వల్స్ టు ట్యాన్ టీటా అమ్మా. సో ఫస్ట్ π/4 టీటా ఇచ్చిండు 0,0 x1, y1 అనుకోండి. సో m ఈక్వల్స్ ట్యాన్ టీటా దట్ ఈక్వల్స్ టు ట్యాన్ π/4 అవుతుంది. ట్యాన్ π/4 ఈజ్ నథింగ్ బట్ 1. అంటే స్లోప్ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. పాయింట్ 0,0 ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1 అవుతుందమ్మా. సో దాని నుంచి మనకి y మైనస్ 0 దట్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ x మైనస్ 0 అంటే x1 ప్లేస్లో 0 y1 ప్లేస్లో కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 0 ఈక్వల్స్ టు స్లోప్ m ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 ఆఫ్ x మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో మనకు అప్పుడు y ఈక్వల్స్ టు x వస్తుంది. ఓకే. సో y ఈక్వల్స్ టు x వస్తే x మైనస్ y ఈక్వల్స్ టు 0 అనేది ఈక్వేషన్ అవుతుందమ్మా. ఓకేనా. సో x మైనస్ y ఈక్వల్ 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అమ్మా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇన్ సెకండ్ ప్రాబ్లం π/3 అండ్ 1,2 అనే పాయింట్ ఇచ్చింది. π/3 యాంగిల్ అంటే 60 degrees. సో m ఈక్వల్స్ ట్యాన్ టీటా, టీటా ఈక్వల్స్ టు 60 degrees కాబట్టి ట్యాన్ 60 degrees. ట్యాన్ 60 degrees ఏమో √3 అవుతామా. సో m ఈక్వల్స్ టు √3 వచ్చింది మనకి. సో ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది, ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ నథింగ్ బట్ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే y మైనస్ 2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు m అంటే √3 ఆఫ్ x మైనస్ 1 అవుతుంది. సో y మైనస్ 2 ఈక్వల్స్ టు √3 ఆఫ్ x మైనస్ 1. సో y మైనస్ 2 ఈక్వల్స్ టు √3 ఇంటూ x, √3x అవుతుంది. మైనస్ √3 ఇంటూ 1 √3 అవుతాము. సో √3x మైనస్ √3 ఈక్వల్స్ టు y మైనస్ 2. అంటే y మైనస్ 2ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే √3x మైనస్ y ప్లస్ 2 మైనస్ √3 అవుతుందమ్మా. ఓకేనా. సో √3x మైనస్ y ప్లస్ 2 మైనస్ √3 ఈక్వల్ 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లం 135 degrees యాంగిల్ ఉంది, 3,-2 అనే పాయింట్ ఉందమ్మా. సో 135 degreesని మనం ఏం రాయొచ్చు అంటే 180 మైనస్ 45 రాయొచ్చు. సో ట్యాన్ 180 మైనస్ 45 degrees ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ 135. సో ట్యాన్ 180 మైనస్ 45 అంటే సెకండ్ కోఆర్డినేట్ అమ్మా. సెకండ్ కోఆర్డినేట్ ట్యాన్ నెగిటివ్ కాబట్టి మైనస్ ట్యాన్ 45 వస్తుంది. సో మైనస్ ట్యాన్ 45 ఈక్వల్స్ టు -1 వి గెట్ ఇయర్. ఓకే. అంటే స్లోప్ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు m ఈక్వల్స్ టు -1. సో m ఈక్వల్స్ టు -1 వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది అంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. పాయింట్ ఉంది, స్లోప్ వచ్చింది. సో నౌ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది point and having the slope m. So that is nothing but y minus y1 equals to m of x minus x1 అమ్మా. సో ఇప్పుడు మనకి x1, y1 3, -2 స్లోప్ m ఈక్వల్స్ టు -1 we can substitute here. అంటే y plus 2 equals to -1 of x minus 3 we get here అమ్మా. ఓకే. సో దట్ ఇంప్లైస్ y plus 2 equals to -1 into x అని -x అవుతుంది. సో మైనస్ ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 into 3 3 అవుతుందమ్మా. అంటే y plus 2 ఈక్వల్స్ టు -x plus 3 వస్తుంది. ఓకే. సో -x plus 3ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే -x plus x అవుతుంది, +3 -3 అవుతుంది. అప్పుడు -x plus 3 plus x అయిన తర్వాత x plus y plus 2 -3 నథింగ్ బట్ -1 వస్తుందమ్మా. అంటే -1 ఈక్వల్ 0. సో x plus y -1 ఈక్వల్ 0 అది రిక్వైర్డ్ ఈక్వేషన్ అమ్మా. ఓకే. We go to next problem.
సో ది నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ 150 degrees అండ్ -2, -1 అనే పాయింట్ ఇచ్చిందమ్మా. సో m ఈక్వల్స్ టు tan theta ఈక్వల్స్ టు tan 150 degrees అమ్మ. సో tan 150 degrees కెన్ ఇట్ ఆల్సో tan 180 minus 30. So tan 180 minus 30 is nothing but tan 150. Okay. So 180 minus కాబట్టి second coordinate tan is negative. So we get here minus tan 30. Okay. So minus tan 30 can it also minus 1 by root 3. Okay. So m equals to minus 1 by root 3 we got here. So y minus y1 equals to m of x minus x1 ఫార్ములా అప్లై చేసి మళ్ళీ మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వేషన్ వచ్చేసి y మైనస్ ఆఫ్ -1 అంటే y + 1 అవుతుంది. దట్ ఈక్వల్స్ స్లోప్ ఏమవుతుంది -1/3 ఆఫ్ x minus x1 అంటే x minus ఆఫ్ -2 x + 2 అవుతాము. సో what is the equation here? Y + 1 equals to -1/3 of x + 2. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మనకు ఇంకో ఈక్వేషన్ సింప్లిఫికేషన్ చేస్తే √3 × y √3y అవుతుంది ప్లస్ √3 × 1 √3 అవుతుందమ్మా. అంటే y ప్లస్ √3y ప్లస్ √3 దట్ ఈక్వల్స్ టు -1 × x - x. సో -1 × 2 -2 అంటే √3y ప్లస్ √3 ఈక్వల్స్ టు -x - 2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ సో √3y ప్లస్ √3 ఈక్వల్స్ టు -x - 2. సో -xని -x2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x ప్లస్ √3y ప్లస్ 2 ప్లస్ √3 ఈక్వల్ 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుందమ్మా. ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నౌ సిక్స్త్ ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ది ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చినమ్మా. సో ఇక్కడ పక్కన డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఈక్వల్ యాంగిల్స్ అంటే విత్ x యాక్సిస్ 45 degrees చేస్తుంది, విత్ y యాక్సిస్ ఏమో 135 degrees చేస్తామమ్మా. ఓకే. అంటే మనకు 2 లైన్స్ ఫామ్ అయితే ఇక్కడ అది PP డాష్ అనే ఒక లైన్ ఒకటి, QQ డాష్ అనే లైన్ ఇంకోటి అమ్మా. సో PP డాష్ మేక్స్ యాంగిల్ విత్ x యాక్సిస్ 45 degrees అండ్ QQ డాష్ మేకింగ్ y యాక్సిస్ x యాక్సిస్ విత్ 135 degrees యాంగిల్ అమ్మా. ఓకే. సో అప్పుడు θ ఈక్వల్స్ టు 45 అవుతుంది PP డాష్. అప్పుడు స్లోప్ ఏమవుతుందంటే m ఈక్వల్స్ tan θ tan 45 దట్ ఈక్వల్స్ టు 1 అవుతుందమ్మా. సో ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1 అవుతుంది. అంటే ఇప్పుడు పాసింగ్ టు ది ఆరిజిన్ కాబట్టి y మైనస్ 0 ఈక్వల్స్ టు 1 ఆఫ్ x మైనస్ 0 అమ్మా. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది y ఈక్వల్స్ టు x అవుతుందమ్మా. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ x మైనస్ y ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది పాసింగ్ టు ది ఆరిజిన్ అండ్ మేకింగ్ విత్ యాంగిల్ x యాక్సిస్. ఓకే. సో x మైనస్ y ఈక్వల్ 0 వచ్చిందమ్మా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముందంటే QQ డాష్ అనేది కూడా పాసింగ్ టు ది ఆరిజిన్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్ బట్ యాంగిల్ విల్ బీ టేకెన్ యాజ్ 135. ఓకే. సో tan θ ఈక్వల్స్ 135 దెన్ tan θ ఈక్వల్స్ 135 అంటే tan 180 minus 45 అవుతామమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ -1 we take here. ఓకే. నౌ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందంటే y మైనస్ 0 ఈక్వల్స్ టు -1 ఆఫ్ x మైనస్ 1 అవుతుంది, x మైనస్ 0 అవుతుంది. సో y ఈక్వల్స్ టు -x విల్ బీ ది ఈక్వేషన్ ఆఫ్ QQ డాష్ అమ్మా. సో దట్ ఇంప్లైస్ వాట్ వి గెట్ హియర్ x ప్లస్ y ఈక్వల్ 0 అవుతుంది. ఓకే. సో x మైనస్ y ఈక్వల్ 0 అండ్ x ప్లస్ y ఈక్వల్ 0 ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్. Okay. Now the next question, the angle made by the straight line with the positive x-axis in the positive direction and y-intercepts cut off by it are given below. Find the equations of the straight line అని ఇచ్చినమ్మా. ఇక్కడ యాంగిల్ ఇచ్చిండు, ఇంటర్సెప్ట్ ఇచ్చిండు, అంటే θ వాల్యూ అండ్ c వాల్యూ ఇచ్చిండమ్మా. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 60 degrees అండ్ 3 అని ఇచ్చిండమ్మా. θ ఈక్వల్స్ 60 degrees, c ఈక్వల్స్ టు 3. సో θ ఈక్వల్స్ 60 కాబట్టి m ఈక్వల్స్ tan θ, m ఈక్వల్స్ tan 60 దట్ ఈక్వల్స్ టు √3 అవుతామమ్మా. tan 60 వాల్యూ √3. సో మనకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c అవుతుంది.
సో m వాల్యూ √3 అండ్ c వాల్యూ 3m. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో y ఈక్వల్స్ టు √3 ఇంటూ ఎక్స్, √3x ప్లస్ 3 వి గెట్ హియర్. ఓకే, సో √3x మైనస్ y ప్లస్ 3 ఈక్వల్ 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతాము. ఓకే, సో ఇలా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిగ్రీ అండ్ ఇంటర్సెప్ట్ ఇచ్చింది కాబట్టి y ఈక్వల్స్ mx ప్లస్ c యూజ్ చేసి చేయొచ్చమ్మా. ఓకే, నా సెకండ్ ప్రాబ్లం 150 degrees కామా 2 అని ఇచ్చిండు. సో tan θ ఈక్వల్స్ టు tan 150 అవుతుంది. 150 కాబట్టి డైరెక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయరాదు కాబట్టి ఏమో రాయొచ్చు మనం 180 మైనస్ 30 అని రాయొచ్చు. సో 180 మైనస్ 30 కాబట్టి నెగిటివ్ యాంగిల్ వస్తుంది, మైనస్ tan 30 వస్తుంది. సో మైనస్ tan 30 వాల్యూ ఏమవుతుందంటే మైనస్ 1/√3 అవుతుంది. సో మైనస్ 1/√3 కాబట్టి m వాల్యూ మైనస్ 1/√3. సో c వాల్యూ 2 అమ్మ. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది మళ్ళీ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో y ఈక్వల్స్ టు mx ప్లస్ cలో m వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో y ఈక్వల్స్ టు మైనస్ 1/√3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది అమ్మ. సో √3 మళ్ళీ తీసుకెళ్తే √3 ఇంటూ y √3y అవుతుంది. సో √3y ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అమ్మ. సో మైనస్ ఎక్స్ ప్లస్ 2√3 అవుతుంది. ఓకే, సో √3y ఈక్వల్స్ టు minus x plus 2√3, that implies x plus √3y minus 2√3 equal 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుందమ్మా. ఓకే, సో ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. సో మనకు యాంగిల్ను ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకు ఫార్మ్ ఏంటిది y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే 45 degrees అండ్ -2 అని ఇచ్చిండు. సో tan 45 అంటే 1 అవుతుంది, అంటే m ఈక్వల్స్ టు 1 అవుతామా. సో స్లోప్ 1 వచ్చింది, c వాల్యూ -2 ఇచ్చిండు. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అగైన్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో y ఈక్వల్స్ టు m వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ c అంటే -2 కాబట్టి సో y ఈక్వల్స్ టు x మైనస్ 2 వి గెట్ హియర్ నథింగ్ బట్ x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అమ్మ. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సిమిలర్ ప్రాబ్లమ్స్ కాబట్టి x మైనస్ y ఈక్వల్స్ టు -2 ఈక్వల్ 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అమ్మ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 కామా 3 అని ఇచ్చినమ్మా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 అంటే టీటా ఈక్వల్స్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 అంటే టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్లో ఇచ్చిండు. సో tan ఇన్వర్స్ ఏమైతే tan θ ఈక్వల్స్ ఏమైతే 2/3 అవుతామా. సో tan θ ఈక్వల్స్ 2/3 అండ్ c ఈక్వల్స్ టు 3 కాబట్టి m వాల్యూ 2/3 అవుతుంది. m ఈక్వల్స్ tan θ అని తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో m ఈక్వల్స్ టు 2/3 వచ్చింది, 2/3 సబ్స్టిట్యూట్ చేయండి. సో y ఈక్వల్స్ 2/3 ప్లస్ 3 c వాల్యూ. ఓకే, నౌ y ఈక్వల్స్ వాట్ వి గెట్ హియర్ 2x ప్లస్ 9/3 వి గెట్ హియర్. సో 3 ఇంటూ y 3y, 3y ఈక్వల్స్ 2x ప్లస్ 3 బి ది ఈక్వేషన్. సో దిస్ కెన్ రిటర్న్ ఆల్సో 2x మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళారమ్మా. ఓకే, నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ find the equation of the straight line passing to the -4, 5 and cutting equal and non-zero intercepts on the coordinate axis అని ఇచ్చినమ్మా. సో ఇంటర్సెప్ట్స్ అనగానే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ గుర్తు రావాలి, అది x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అమ్మా. సో ఏమని ఇచ్చిందంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని ఇచ్చింది కాబట్టి a ఈక్వల్స్ టు b అని తీసుకుంటాం, అంటే ఇంటర్సెప్ట్స్ a, b కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది x/a ప్లస్ y/b a ఈక్వల్స్ టు 1 అవుతుందమ్మా. సో దట్ ఇంప్లైస్ ఏమని రాయొచ్చు మనం x ప్లస్ y ఈక్వల్స్ టు a అవుతుంది. ఓకే, సో x ప్లస్ y ఈక్వల్స్ టు a అనే ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ లైన్ ఏమంటుందంటే పాసింగ్ టు ది పాయింట్ అని ఇచ్చిండు. ఆ పాయింట్ ఏంటంటే -4, 5 అని ఇచ్చిండు కాబట్టి -4, 5 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది -4 ప్లస్ 5 ఈక్వల్స్ టు a వస్తుంది. సో a ఈక్వల్స్ ఏమవుతుంది మనకి +1 అవుతుంది. సో a ఈక్వల్స్ 1 వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది x ప్లస్ y ఈక్వల్స్ టు 1 అవుతుంది, ఎందుకంటే ఈక్వేషన్ x ప్లస్ y ఈక్వల్స్ టు a కాబట్టి. ఓకే, సో దిస్ కెన్ రిటర్న్ ఆల్సో x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అవుతుందమ్మా. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈజ్ 0 అని ఇచ్చినమ్మా. సేమ్ మళ్ళీ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉన్న లైన్ ఈక్వేషన్ తీసుకోవాలి. x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అవుతుంది. గివెన్ దట్ a ప్లస్ b ఈక్వల్ 0, ఇంటర్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఈక్వల్ 0 కాబట్టి అప్పుడు b ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు -a అని రాయొచ్చు.
సో ఈక్వేషన్ ఏమైతప్పుడు x/a ప్లస్ y/-a ఈక్వల్స్ టు 1 అవుతుందమ్మా. ఓకేనా? సో మళ్ళీ మనకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే x-y/a ఈక్వల్స్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ x-y ఈక్వల్స్ టు a అవుతుందమ్మా. ఓకేనా? సో x-y ఈక్వల్స్ టు a వచ్చిన తర్వాత పాసింగ్ టు ది పాయింట్ -2,4 కాబట్టి -2,4 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో -2 -4 ఈక్వల్స్ టు a అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ మనకి ఏమొస్తుంది అంటే -6 వస్తుంది. సో ఏ వాల్యూ -6 వచ్చిన తర్వాత ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x-y ఈక్వల్స్ టు 6 వస్తుంది. x-y ఈక్వల్స్ టు -6 వస్తుంది. ఓకే, సో అప్పుడు x-y ప్లస్ 6 ఈక్వల్స్ 0 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుందమ్మా. ఓకేనా?